ఊరి నుంచి వస్తున్నారు? జమ్మల మడుగు. ఎన్ని సుమల్లో వచ్చారు? 2. ఓహో. రాను పోను ఎంత ఖర్చు అవుద్ది? రాను పోను 10,000 అవుద్ది. భోజనాల ఖర్చు ఒక 5 అవుద్ది కదా? అవుద్ది. మొత్తం కలిపి 15,000. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. మా వాళ్ళు లోపలికి వెళ్ళి మినిమం అరగంట అయిందండి. మళ్ళీ వెయిట్ చేస్తున్నా, తప్పదుగా ఇంకా. ఏంటి సార్, బట్టలు కొనడానికి ఆడవాళ్ళతో వచ్చారా? కూర్చోండి సార్, టైం పడుతుంది. వాళ్ళు ఎప్పుడు వస్తారో వాళ్ళకే తెలీదు. 2 రోజులుగా ఇక్కడే ఉన్నాను సార్. రూపాయలు శారీ వచ్చేస్తుంది. 9 రూపాయలు శారీ. హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ గోదావరిలో ఫ్యామిలీ అండి. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మళ్ళీ షాపింగ్ బ్లాగ్ అండి. క్రిస్మస్ వస్తుంది కదా, సో క్రిస్మస్కి షాపింగ్కి వెళ్తున్నాము. సో ముందుగా తింటున్నాము. 12:30 అయింది కదా, సో తినేసి స్టార్ట్ అవుతాము. ఇప్పుడు మా మమ్మీ ఆల్రెడీ తినేస్తుంది. ఏం పచ్చడి అది? చికెన్ పికిల్. చికెన్ పచ్చడి అంటండి. నెక్స్ట్ టైం చూపిస్తుంది. దొండకాయ పచ్చడి. దొండకాయ పచ్చడా? ఓకే. ఇంకేమున్నాయి? పప్పు అంటండి. ఓకే, పెరుగు మావాలి కదా. సో ప్రెసెంట్ తింటున్నాము, తినేసాక స్టార్ట్ అవుతాము. ఏ షాప్గా ఎక్కడ డిస్కౌంట్లు ఉంటాయి ఏంటి చెప్పు, మరి నాకైతే తెలియదు. తెలుసు కదా, మీరు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వచ్చేస్తా కూడా. సరిపోయింది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్తాం. ఆర్ఎస్ బ్రదర్ ఏదో పెట్టారంట దాని పక్కన అది కూడా ఒక రౌండ్ వేసి వస్తాం. చూద్దాం ఎన్ని ఎక్కడ నచ్చితే అక్కడ. అంతే కదా. అంతే. సో తినేసి స్టార్ట్ అయ్యామండి. దారిలో ఉన్నాం. ఏంటిది, గచ్చిపల్లి దగ్గర సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంటుంది కదా, సో దాని చుట్టుపక్కల మొత్తం షాపింగ్ రిలేటెడ్ అన్నీ ఉంటాయి, షాప్స్ అన్నీ. ఆర్ఎస్ బ్రదర్స్ కూడా మొన్నే ఓపెనింగ్ అయింది. ఏమన్నా ఆఫర్లు ఉన్నాయేమో చూద్దాం. అలాగే చాలామంది ఏమంటారు, వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఆ కింద ఒక బటన్ ఉంటుంది చూడండి, సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది. దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా కొట్టేయండి. సో దట్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. 100 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. సో 100 సబ్స్క్రైబర్స్ అయిపోయాక ఒక 2 బిగ్ బ్లాగ్స్ వస్తాయండి. ఒకటి ఫేస్ రివీల్ ఉంటుంది, అంటే చాలామంది అడగొచ్చు చేస్తున్నారు కానీ జనాలు కనిపించట్లేదు, వాయిస్ ఒకటే కనిపిస్తుందని. సో వినిపిస్తుందా? అయ్యో బాబోయ్, కనిపెట్టింది ఇది. కరెక్టేనండి, వాయిస్ వినిపిస్తుంది, జనాలు కనిపిస్తారు. సో ఇప్పుడు వినిపిస్తుంది, కనిపించట్లేదు మేము. తర్వాత మెల్లగా ఒక్కొక్కళ్ళు రివీల్ అవుతాము. సో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా అక్కడికి వెళ్ళాక కలుద్దాం. వచ్చేసామండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి. ఇక్కడ ఎక్కడ పార్కింగ్ ఉంటుంది ఎదురా. కిందకి దూరేయడమే. సౌత్ ఇండియా ఇటు పక్క అంట.
శారీస్ వేస్తున్నాను. ఎంత పడుతుందండి? ఎంత? 700, 800 అండి. ఓకే చూద్దాం ఇంకా చూసి. పద. $498, ఇవేమో 6 సారీ. ఈ క్లాత్ ఏంటి? ఏం క్లాత్ అది? దీని మీనింగ్ ఏంటో చెప్పాను. ఒక శారీ 500 తీసుకుంటే సెకండ్ శారీ 1 రూపీ ఆర్ 9 రూపీస్ కంట. అదండి మ్యాటర్. బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ. ఎంత? 1345. 1750 అయితే 1300. అది పెద్దోళ్ళ శారీస్. సీకో శారీసా? సైకోనా? ఓ సీకు పెద్దవాళ్ళంటే సరే పదా. క్వాలిటీ కూడా ఫుల్ గ్యారెంటీ క్లాత్. ఫైనల్ 1295. 1295 రంగులు వేరు వేరు ఉంటాయి. ఫిక్స్ రేటా? అసలు అమ్మిన 5 రేటు కానీ కంపెనీ ఆఫర్ కాబట్టి తగ్గించారు. పట్టు చీరలు పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురా? రేటు చూడు. 2000 అది. మరి మస్త్ శారీ నచ్చిందా ఇది? బాగుంది. ప్రైస్ కూడా బాగుంది. ఏంటి? షిఫాన్ అంట. షిఫాన్ సారీస్. చిపానా? ఇలా చుట్టూ హెయిర్ చూడు. మొత్తం చుట్టూ నలిగిపోతుంది. నలగదు షిఫాన్, నలగదు రోల్. ఎంతంట? 268 రూపాయలు. ప్రైస్ ఎంత చెప్పు? ఎప్పుడు ఇయే షర్ట్స్ అంటండి. మరి ఇంకేం చేస్తాం? మగవాళ్ళకి పెద్దగా ఏమి ఉండవు కదా. 13907. అవి పైనుంచి వచ్చేస్తాయి కదండి. చూసుకో అన్నీ ఉన్నాయా? ఇది కౌంట్ చే. 3 ప్యాంట్స్ వస్తాయి చూడు. ప్యాంట్లు 3 వచ్చినాయి. 3 వచ్చాయా? షర్ట్లు 5. 5 అంతే. 5. ఓకే మూసేయి. ఎంత రేట్ అలాగే ఉన్నాయా? 15. రేట్ ఎక్కువ. రేట్ ఎక్కువ ఉన్నాయా? ఇస్తా చూడే. దీన్ని బట్టి ఏమర్థమైంది?
అందరూ ఒకటే ఫ్రెండ్స్. అక్కడ అందరూ కూడా ఒకటే. సేమ్ సౌత్ ఇండియాలో కూడా అంతే, ఆర్ఎస్ బజార్స్ లో కూడా అంతే ఫ్రెండ్స్. సేమ్ మార్కెటింగ్ రూపాయికి శారీ వచ్చేస్తుంది, 9 రూపాయల శారీ. అంటే ఇట్లో ఒకటి తీసుకోవాలమ్మా, ఇంకో దానికి రూపాయి వచ్చేస్తుంది, రూపాయికి వచ్చేస్తుంది. సారీస్ వస్తుంది రూపాయికి తీసుకుంటే రూపాయికి ఇంకో సారీ అంటే ఇప్పుడు ఎంత 550 కదా, 2 శారీస్ కలిపి 550 లేదంటే 582 అలాగా. సేమ్ స్ట్రాటజీ అక్కడ కూడా ఉంది. ఇది కట్చండి అంటారు ఫస్ట్ స్టెప్ కూడా మొత్తం పూర్తిగా కాదు. సార్ పెడతారా సార్ ఓపెన్ చేస్తారు. ఏమన్నది నువ్వు ఏమన్నా ఇందాక ఏమన్నా? అంటే ముసలి కూడా ఇప్పుడు చిన్నపిల్లలు కట్టి చీరలు కడుతున్నారు కదా, వాళ్ళు వెళ్ళడం లేదు, వాడేస్తా ఉన్నారు ఇంకా. అంతే. కానీ బాగుంది. ఇది బ్లౌజ్ వస్తుంది మేడం. ఇది పళ్ళు కదా బ్లౌజ్ ఓపెన్ చేయాలి. 1 మీటర్ ఉంటుంది. ఆల్ ఓవర్ అంతే బ్లౌజ్. ఇది బ్లౌజ్ వస్తుంది. ఎంత ఇది? ఇది కొంగు వస్తుంది. 845 వాష్ఫుల్ ఏమి ఇది? మా వాళ్ళు షాపింగ్ చేస్తున్నారండి. నేను పక్కన ఏదో సీటు దొరికితే కూర్చున్నా, ఇంకా కాళ్ళు లాగేస్తున్నాయి. కాస్ట్ అన్నా డిఫరెంట్గా వచ్చింది. మీరు బయటకి అవుటింగ్ గట్ట ఇది బాగుందా? ఈ రెండిట్లో ఏది బాగుంది? మూడు బాగున్నాయి అలా చెప్తా. తీసుకో. ఏది బాగుందని చెప్పు, వేసుకో ఒకసారి వేసుకో. మా చెల్లికి అక్కడ ఏం నచ్చలేదండి, సో ఇంకా తప్పక మళ్ళీ మ్యాక్స్కి వచ్చాము. మ్యాక్స్ ఓకే, లోపలికి వెళ్దాం. ఇంకా ఏం చూస్తున్నావు? మా దీనికి ఏం నచ్చట్లేదు ఇక్కడ. అమ్మాయి తీసుకోవే, తీసుకున్నావే, సరిగ్గా పెట్టు, ఎలా పెట్టు. గోర్లతో బాగా తీసుకో. గోర్లు ఏం లేవు, సో ఓకే తీసే. మీ ప్యాంట్ చూడు, ఇది మాసిపోతుంది. మాసిపోయిందా? అదో రకమైన స్టైల్. రేట్ చూడు. మూసే. ఏంటి మా వాళ్ళు లోపలికి వెళ్ళి మినిమం 6 గంట అయిందండి. మళ్ళీ వెయిట్ చేస్తున్నా, తప్పదుగా. ఇంకా 6 గంట తర్వాత ఇవన్నీ ఏరేసారండి కార్ట్లోకి. ఓకే, ఇంకా కిందకి వెళ్ళిపోదాం. షాపింగ్ అయితే అయిపోయిందండి. ఈ సంచులన్నీ అవే ఇంకా ఉన్నాయా? ఓకే రైట్. ఈటింగ్ స్టార్ట్ అయ్యాం. 12:30 to 1 మధ్యలో ఎలా వచ్చాం? కార్లో. ఓకే, రాళ్ళపూర్ ఎంత అయింది? ఒక 500 to 600. దేనికి? పెట్రోల్గా? షాపింగ్ వచ్చి ఎంత? ఒక 25,000. అది మ్యాటర్